డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం విఎస్ఎం కళాశాలలో ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. దాతల సహకారంతో సమకూర్చిన స్టడీ మెటీరియల్స్ ను విద్యార్థులకు పంపిణీ చేసిన మంత్రి సుభాష్ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా వేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి టీచర్స్ పట్ల తనకున్న కమిట్మెంట్ నిరూపించుకున్నారని, వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని మంత్రి సుభాష్ అన్నారు. ఉచిత కోచింగ్ సెంటర్లో నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ పొంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు సూచించిన మంత్రి సుభాష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు. మనకి మంచి చెప్పుకుంటాం, ఎందుకంటే మన హృదయం ఉండేది అక్కడే కదా. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద వన్ అండ్ ఓన్లీ డైనమిక్, ఎనర్జెటిక్, పవర్ఫుల్, మోటివేటెడ్ ఓకే టెట్ అండ్ డిఎస్సి కోచింగ్ ఈ వెళ్ళే అలాగే హాజరయ్యే విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన భవిష్యత్ టీచర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇలా ఎందుకంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో అసలు ఒక్క టీచర్ని కూడా, క్వాలిఫైడ్ టీచర్స్ని కూడా ఒక ఎగ్జామ్ పెట్టి కానీ తీసే వైను, ఎన్నుకునే వైను గత 5 సంవత్సరాల్లో లేదు. మరి తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం మీ అందరికీ తెలిసిందే. అంటే టీచర్ల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో మీ అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టీచర్ వృత్తి అనేది చాలా అదృష్టం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత గొప్పవాళ్ళు అయినా సరే, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఈ సమాజంలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా సరే టీచర్ వృత్తి నుంచి టీచర్ చెప్పేది విని అంత పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి అన్ని వృత్తుల కన్నా ఈ టీచర్ వృత్తి చాలా 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 గొప్పది. మరి అలాంటి వృత్తి కోసం మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హాజరవడానికి, మరి ఈ ప్రిపరేషన్ కోసం ఈ కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. దానికి మీ కృషి పూర్తిగా ఉండాలి. మా కృషి కూడా అదే స్థాయిలో క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ టీచర్స్ని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. దానికి రైస్ అండ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఒకసారి నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా సహృదయంతో ఈరోజు మీ మెటీరియల్కి సంబంధించి సుమారు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దాన్ని మరి వారికి పేరు పేరున దీనికి సహకరించినందుకు పేరు పేరున నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కేవీఆర్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా 50,000 రూపాయలు అందించడం జరిగింది. మరి ఆయన సొసైటీ మీద అలాగే సేవా కార్యక్రమాలన్నా సరే ఆయన తొలిసారిగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా పేషెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపండి, అవసరమైతే నేను ఫ్రీగా చేస్తాను ట్రీట్మెంట్ అని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే ముఖ్యంగా టీచర్స్ తయారవడానికి వచ్చిన విద్యార్థులకు, అదేవిధంగా రేపు భవిష్యత్తులో విద్యార్థులు తయారు చేసే టీచర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన మంత్రి గారు చెప్పారు
టైం అవైలబిలిటీని బట్టి మేము ఇక్కడ టైం ఫిక్స్ చేసి మీ అందరికీ కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తాం అనేది నిజంగా మంచి ఆలోచన. ఎందుకంటే టీచర్స్ అంటేనే ఒక ఏజ్ దాటిన వాళ్ళు. ఆ ఏజ్ దాటిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక కార్యక్రమాలు ఉంటాయి, మ్యారేజ్ అవడం వల్ల ఇంట్లో బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ పూర్తి చేసిన కూడా ఈ ఎడ్యుకేషన్ చేయొచ్చనే ఆలోచన నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. దీనికి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా మనందరం కూడా హర్షించదగింది. అదేవిధంగా రేపు భవిష్యత్ తరాల అన్నిటిని కూడా తయారు చేయడానికి మీరందరూ కంకణం కట్టుకుని ఇది ఒక ఉద్యోగం కింద కాకుండా ఒక బాధ్యత, ఈ సమాజాన్ని తయారు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరందరూ ముందు తయారవడం అనేది మన ఈ వ్యవస్థ అందరికీ కూడా చాలా అవసరమైన విషయం. దాన్ని మీరందరూ పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా మీరందరూ ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.